గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు. అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే, ఇళ్లలో అయినా సరే, ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు. అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం చేయవల్ల కలిగే ఫలితాలు ఏంటి? సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాటిది ఎప్పటిదీ కాదు, ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది. పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది. రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ, గంగావతరణ కథ, పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా? అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవిని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడే. కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా, ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి దేవీ భాగవతం వేదవ్యాసుని చేత రచింపబడింది. దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం. అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి. అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది. మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు. అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపర్వంలో కనపడుతుంది, సభాపర్వంలో కనపడుతుంది, అరణ్యపర్వంలో కనపడుతుంది, ఇంకా విరాట పర్వంలో చెప్పేకర్లా. ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుదిగురిచ్చి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు. ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని 24 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా మారువేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు. కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు? ధర్మరాజు. ఎక్కడ? మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారి కొలువు దగ్గరికి వెళ్లే ముందనమాట. అంటే ధర్మరాజు గారేమో కంకుబెట్టి అనే పేరుతోటి, భీముడు వంటలవాడు వలలుడు వేషంలో, అర్జునుడు పేడి రూపంలో, బృహన్నల రూపంలో, నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు, అశ్వపాలకులను గోపాలకులుగా వెడుతున్నారు. ద్రౌపదీదేవి మానిని అనే పేరుతోటి వెడుతోంది, మాలినిగా, ఇది సైరంధ్రిగా. విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు. అందులో ఏం చేశారనమాట, ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు. నిజానికి జననీ శివకామిని అందంగా పీసుశీల్ గారు అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారనమాట? అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు. కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందనగా
అర్జునుడు అమ్మవారిని 14 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ 14 శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితా సహస్రనామంలోవే. వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు. కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద, ధర్మరాజు గారు చేశారు. ఇంకా ఆశ్చర్యం, మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా? అవునండి. ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు. ఏది? మణి కోసం, శమంతక మణి కోసం. ఆయన ఎప్పటికీ రాకపోతే 28 రోజులు రాలేదు ఆయన. ఆ లోపు అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మవారిని పూజించారు. ఎవరు? ఆయన భార్య రుక్మిణీదేవి, పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు ఏమంటుంది? బాలామణితో మణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడనుచు అని అమ్మవారు పలికింది. తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు. అక్కడ భామామణి అంటే జాంబవతి, జాంబవతిని తీసుకొస్తాడు. మణితో వస్తాడు, జాంబవంతుడిని జయిస్తాడు, ఆయనకి కీర్తి వస్తుంది అని అమ్మవారు పలికింది. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక. అంబిక అనే పేరుతో ఉన్నది. ఈ భాగవతంలో ఉన్నది, ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు. కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనమో ఆలోచించండి. అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు. శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు? ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి. కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు, ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది. అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట. దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది. ఇప్పుడు మేము ఉన్నాం, నిత్యం చేసేది భాగవత సప్తాహం. నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో అమ్మవారి ఉపాసనతో చేసే ఉపాసనేమో అమ్మవారిది, కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు. అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి. కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం. ఆ జ్ఞానం కలిగిన వాడు, వాడి స్థాయి వేరు. జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకునే అజ్ఞానుల స్థాయి వేరు. అందుకే లలితా సహస్రనామం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము, మూర్ఖులు అని చెప్పి. ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు, అమ్మవారిని పట్టుకో, శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు, వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు? నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు? అవతల మూర్ఖులు అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పద్దు, మన పని మనం చేసేద్దాం. కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు. అందుకే భర్తృహరి సుభాషితాలు చాలా గొప్పవి. అజ్ఞ సుఖమారాధ్య. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు ఉన్నాడు, మూర్ఖుడుగా. వాడు మూర్ఖుడు కాదు, ఏమీ తెలియని వాడు. ఏమీ తెలియని వాడికి బాగు చేయొచ్చట. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు, సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు. ఏమీ తెలియని వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు. అంతే. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు, ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట? తెలుసున్నది ఎంత, లవము అంటే కొంచెం, కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసని వాడికి అహంకారం. ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్లో. వాడికి ఏం తెలియదు, నాకు తెలుసని అహంకారం. అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరన్నరంజయతి. అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేట. వాడికి ఏం చెప్పలేడు, బ్రహ్మ వచ్చి చెప్పినా వెండవాడు. అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా, నేను దేవుడు చెప్పినా చేయను, దేవుడు వచ్చి దిగొచ్చినా విన్నంటాడు. వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా? ఏ దేవుడే కదా, దెయ్యం కూడా దిగిరాదు. అంచేత అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, మన పని మనం చేయాలి. కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు. ఆ స్తోత్రం పేరేంటి? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. అమ్మా నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం. అద్భుతమైన స్తోత్రం అది. కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం. కానీ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి
కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. భవాని అంటే ఓ పార్వతి, నీ భర్త శివుడి దగ్గర ఏముందమ్మో గొప్పతనం, ఇది ఎంత గొప్పగా ఉంటుంది. ఈ స్తోత్రం చివరిదాకా వినాలి జాగ్రత్తగా. ఆయన చితాభస్మాలేప, ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చారు. ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు? చితాభస్మము. చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం. ఆ భస్మాన్ని ఆలేప, ఒంటికి పూసుకుంటున్నవాడు. మనం గంధం పూసుకుంటాం అంటే, మా బొట్టి వాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం. మీ బొట్టి వాళ్ళు ఈ మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా, కిష్కం కిష్కం అనేది ఏదో కొట్టుకుంటాడు, మళ్ళీ అందులోంచి గాలి వస్తుంది, అందులోంచి వచ్చేది గాలేగా పొగేగా అని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు. ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు? కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దద్దోజనో తిండు, గరళ వశనం, విషమే ఆహారంగా స్వీకరించాడు. ఇంకా మంచి బట్టలు కట్టుకుంటున్నాడా? కనీసం పద్మాకర్ గారైనా అంతో ఎంతో మంచి లాల్చీ వేశారు. కానీ ఆయన దిక్కులే వస్త్రం. దిక్కు అంటే తూర్పు మొదలుకు అన్ని దిక్కులు. పటము అంటే వస్త్రం. దిక్పటధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు. అదే దిగంబరుడు అంటే. దిక్కు అంబరహ దిగంబరహ. అంబరము అంటే వస్త్రం. దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏమిటమ్మా? ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాకర్ గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు. అది దిక్కులు వస్త్రంగా ధరించేటంటే ఏ బట్టలు లేకుండా ఉన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక తర్వాత ఏమంటున్నాడైనా, జటాధారి, చక్కగా క్రాఫ్ దువ్వుకోడు, కర్లింగులు లేవు, కటింగులు లేవు, జడలు అట్టలు కట్టేసి ఉంటాయి. ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు. మెడలో బంగారపు గొలుసు ఒక్కటి కూడా లేదు. భుజగపతిహారి, బుస్సుమని మీదకు వచ్చే కాటురాజు గారిని మెడలో వేసుకున్నాడు ఆయన. పావుని గొలుసుగా వేసుకున్నాడు. పశుపతి, ఇంకా ఆయన ఎవరికి అధిపతి? పశువులకు అధిపతి. చేతిలో చూస్తే ఏ కంచము ఆకో పుచ్చుకుని వాళ్ళంతా బఫేని పెడుతున్నారుగా, ఆయన స్వామివారు ఏం చేస్తున్నారట? కపాలం ధరిస్తాడు. భిక్షాపాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు, బ్రహ్మ కపాలాన్ని. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డాం. కానీ ఇన్ని అవలక్షణాలున్న జగదీశైక పదవీం భజతి అంటే సమస్త లోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు. జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి, చక్రవర్తి. అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసి ఆయనకి. లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. నీ పాణిగ్రహణం చేశాడు, నీ చెయ్యి అందుకున్నాడు అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే, అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు. కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇదంతా నీ అనుగ్రహం. అంటే ఇందాక ఒక ఆవిడ చెప్పిందనోగా, ఏమని? అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని. ఈ పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు మిడిమిడిగా తెలుసుకొని మాట్లాడే మాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే వాడికి పిచ్చెక్కుతుంది. ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, పుట్టింటి వారి పేరుతో పిలవాల. భవాని అన్నాడు ఆయన. భవాని అంటే అర్థం ఏంటి? భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా. దాని అర్థం ఏంటి? మళ్ళీ అక్కడ ఏమంటున్నాడంటే ఆవిడ్ని ఓ శివుడి పెళ్ళామా అన్నాడు. మనకి ఏమనిపిస్తుంది? ఆవిడ పొగిడినట్టేం లేదు. మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే. నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో. ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది. ఆ ఏ ఏ పదాలకి? భవ దానికి నీపు చేరితే భవాని, మృడ నీపు చేరితే మృడాని, రుద్ర నీపు చేరితే రుద్రాణి, శర్వ శర్వాణి. వీటికి భార్య అని అర్థం వస్తుంది. అందులో శివాని లేదు. అందుకే శివాని అనే శబ్దం అసాధు. శివాని అని వాడేస్తారు కానీ శివశబ్దం పక్కన నీపు ఉండదు. భవ, రుద్ర, మృడ, శర్వ ఇది ఆకృతి గణం. వీటికి మాత్రమే చేరితే భవాని, రుద్రాణి, మృడాని, శర్వాణి అవుతాయి. కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా, నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయన పెళ్ళానివే అని చెప్పడం. ఇంకా పైకి వద్దాం. ఇందాక చెప్పినవి
ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బూడిదను పూసుకుంటాడా? మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, ఎంతో ఇష్టుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు. ఆ తాతగారు పోయారనుకుందాం. ఆ తాత లేకపోతే బతకలేనన్నవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బూడిద పూసుకుంటాడా? అస్సలు ఒక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు, వాడు నాకు ఎంతో ఇష్టుడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారా నాయనా అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు. ఆ బూడిద పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి వెడుతున్నాడు. అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం. ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసే దేవుడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. భక్తుడి యొక్క కాష్టంలో బూడిదని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే. ఆయనకి మాత్రమే శక్తి ఉంది, ఇంకెవడో పూసుకోలేడు. పూసుకుంటే చస్తాడు, బ్యాక్టీరియా వచ్చి చచ్చిపోతాడు ముందు. రెండవది గరళమశనం, పాలసముద్రం చిలికారు. ఈ పాలసముద్రంలో అమృతం వస్తుందనుకుంటే మొట్టమొదటి పుట్టింది విషం. భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి, అందులోంచి పొగొచ్చింది. అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక్కడు తాగాడా దాన్ని ఎవడన్నా? ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా? ఒక్క శివుడు మాత్రం పార్వతి కేసు తిరిగి, పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు, తాగేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు భార్య తాగమంటుందండి నిజంగాను? ఏ భార్య అయినా సరే, ఏమండి వాళ్ళకి మతి లేకపోతే మీకు మతి లేదా? బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి, మీరు తాగద్దనాలా, కానీ ఆవిడే ఉంది తాగేయండి. అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమ స్కంధంలో. మృంగెడివాడు విభుండని, మింగేవాడు తన భర్తని తెలుసు. ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదా? తెలుసు. మృంగెడిదియు గరళమనియు, ఆయన మింగేది గరళం విషం తప్ప అమృతం కూల్ డ్రింకు కాదని ఆవిడికి తెలుసు. అది తాగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అది ఇంకోటి ఎవడన్నా తాగితే చచ్చిపోతాడే తెలుసు. అయినా మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఎంత అద్భుతమైన పద్యం. అయినా ఈ సృష్టి అంతా తన పిల్లలు, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ కోసం మేము ఏమైనా పర్వాలేదు అని త్రాగమన్నది. తాగమండవే కాదు, తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది. శివుడు నా మెడలో మంగళసూత్రం కట్టాడు, కట్టాక ఆయనకి ఏం అవ్వదు, నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషయం కూడా ఆయన ఏమీ చేయదనే నమ్మకంతో తాగమన్నదట. అది వాళ్ళ దంపత్య యొక్క బంధం. ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం. ఈవిడ వల్ల ఆయన, ఆయన వల్ల ఈవిడ. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంతటి కాలకోట విషమును టక్కన చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగాడు ఆయన. మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు, సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు. లోపల లోకాలు ఉన్నాయట, బయట లోకాలు ఉన్నాయి. విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది, కడుపులోకి వెడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి. ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే అట్టే పెట్టాడు. కంఠంలో లోకాలు లేవు, అందుకని గొంతుకులో పెట్టాడు. ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు కనుక. ఇప్పుడు మీకు ఒక కాఫీ ఇస్తాం, తాగండి. తాగి నాలుక మీద కానీ కడుపులోకి కానీ పంపకుండా గొంతుకులో అట్టే పెట్టగలరా? అస్సలు సాధ్యం. గుట్టక వేస్తే టక్కన కిందకి దిగిపోవలసిందే, లేదా అతి కష్టమే నోట్లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టగలం, బయటనే ఉమ్మాలి, అవునా? అటువంటిది అంత కాలకోట విషయాన్ని ఇక్కడ బంధించే శక్తి ఏ దేవతకు ఉంది? ఒక్క శివుడికి ఉన్నది. అందుకే తెల్లని శివుడి శరీరం కూడా, శివుడు కూడా చాలా అందంగా తెల్లగా ఉండేవాడు. ఈ విషం కంఠంలోకి వెళ్ళాక నీలంగా మారిపోయి శ్రీకంఠుడు గరళకంఠుడు అయ్యాడు. అది ఆయనకు ఒక ఆభరణం అయింది, కీర్తి తెచ్చిపెట్టింది. అందువల్ల గరళవశనం అంటే అంతటి విషాన్ని ఆహారంగా స్వీకరించి గొంతుకులో పెట్టినవాడు ఆయన తప్ప ఎవడున్నాడమ్మా? ఇంకా ఆకాశాన్ని జుట్టుగా మార్చుకొని అట్లగట్టేలా జడలు పెట్టాడు. ఆకాశంలో ఉన్న మబ్బులు అవన్నీ ఆయనకి కేశములైపోయాయి, వ్యోమకేశుడు ఆయన. అందువల్ల జటాధారి. మెడలో వాసుకి అని పిలువబడే ఒక భయంకర సర్పాన్ని ఎవడు పెట్టుకోగలుగుతాడు? ప్రపంచంలో పాముల్ని భరించే శక్తి ఇద్దరికి ఉంది. ఒక ఆయన పాము మీద పడుకున్నాడు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద. ఇంకోటి ఎవడు ఆయన భరించలేడు. ఆ వాసుకినేమో మెడలో ఈయన గొలుసులో వేసుకున్నాడు. అలా విషసర్పమును కూడా ఆభరణంగా ధరించావు. పశుపతి అంటే మనందరం పశువులం, జీవులందరినీ ఏమంటారు? పశువులు. ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో కూడా అంతే. పశువులు జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతువులలో మానవ జన్మే దుర్లభము. కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సరే పశు శబ్దమునకు ప్రాణులు అని అర్థం.
ప్రాణులందరినీ పరిపాలించేవాడు ఆయన పశుపతి అంటే. ఇంకా కపాలి, బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకుని బ్రహ్మ యొక్క అహంకారాన్ని నడిచి యావజ్జీవితం చేతిలో పెట్టుకుని అందులో భోజనం పెట్టేవాడు ఎవడు అంటే కపాలి. అంటే ఇన్ని సంపదలున్నా అష్టసిద్ధులున్నా పార్వతి భార్య అయినా భిక్షాపాత్రని చేత ధరించి ఎవడైనా చివరికి భిక్షుకుడే. ఈ ప్రపంచంలో నేను భిక్షుకుడే, నువ్వు భిక్షుకుడివే, ఒకళ్ళనొకళ్ళు యాచించుకోవాలి అని చెబుతున్న మహానుభావుడైన ఒక్కడే. ఓకే. ఇంకా భూతేశ, భూతములు అంటే మీరు అనుకున్నట్టుగా హైహాన్ మీదకి వచ్చే భూతాలు కాదు, పంచభూతాలు. ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం అనే పంచభూతములు, ఇక ప్రాణులు, వీళ్ళందరికీ అధిపతి. అందుకే ఆయన జగత్తుకి ఈశ్వరుడు అయ్యాడు. అందువల్ల నువ్వేం చేసావు? ఆయన గొప్పతనం గ్రహించి ఆయన కోసం తపస్సు చేసి ఆయనే భర్త అవ్వాలని దగ్గరికి వెళ్ళి పార్వతి అని పేరున్నదానివి భవాని అయిపోయావు, ఆయన భార్యవై. అందుకే ఇప్పటికి కూడా ఇంగ్లీష్ వాళ్ళు మన సంస్కృత సంప్రదాయాల్లో కొన్ని పాటిస్తున్నారు. ఉదాహరణకి పద్మాకర్ గారి భార్య ఉంది, ఆవిడ ఏమన్నా మిసెస్ పద్మాకర్ అంటారా లేదా? అంటారు. రంగవేణి గారిని పిలవకుండా అంటే భవానీలాగా. పార్వతి కాస్త ఆయన భార్య అయ్యాక మిసెస్ శివ అయ్యింది, ఆ మాట భవానీ అన్నాం అంతే టెక్నిక్గా. అంటే ఎంత గొప్ప శక్తి! శివుడి భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడుతోంది కానీ నేను పార్వతిని ఫలానా వాళ్ళ పుట్టింటి వారి సంబంధమైందని అనిపించుకోవడానికి ఆవిడ ఇష్టపడటం లేదు. ఈ లక్షణాలు ఆయనలో గొప్పవి కాబట్టే ఆయనని నువ్వు వరించావు, నీ వల్ల ఆయన పార్వతీ వల్లభుడయ్యాడు. ఈ విధంగా ఇద్దరు గొప్పవారే. ఇంక చివరిగా దిక్పటధరహ అంటే దిక్కులే వస్త్రములంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించినవాడు. అది వ్యాపిస్తే కదా బట్ట అయ్యేది. మీరు ఆలోచించండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, ఈ వాయువ్యం, ఈశాన్యం అని పిలువబడే దిక్కులు పైన కింద ఉన్నవి మనకు బట్ట అవ్వాలంటే మనం అంత శరీరం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇప్పుడు నాకు ఈ గది బట్ట అవ్వాలంటే నేను గది అంతా నిండిపోవాలి, అప్పుడు ఈ గదిని నేను బట్టగా ధరించగలను. అవునా? అందువల్ల సర్వవ్యాపకుడు అని అర్థం. అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక శివుడిని పూజిస్తే కష్టం వస్తాయి, పార్వతిని పూజించని, లేక పార్వతిని పూజించకు శివుడిని పూజించని, లేక ఈ ఇద్దరిని పూజించి విష్ణువుని పూజించగని, విష్ణువుని పూజించి వీళ్ళని పూజించకు అన్నాడంటే వాడు అజ్ఞాని, ఏ విధమైన ఉపాసనా బలం లేనివాడు. అందువల్ల వీటికి అతీతంగా సర్వవ్యాపకుడైన శివుడు ఆయన ఏకో దేవ, ఏకో దేవ కేశవో వా శివో వా, ఒకడే దేవుడు. నువ్వు శివుడను, కేశవుడను, పార్వతి అను, లేక లక్ష్మి అను, సరస్వతి అను, కుమారస్వామి అను, విఘ్నేశ్వరుడను, ఇన్ని రూపములతో కనపడుతున్న పరమాత్మ ఒక్కడే. గురుగారు, అంటే మాలాంటి జ్ఞానం లేని వాళ్ళము ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటంలో అర్థం ఉంది, వాదించడంలో అర్థం ఉంది. కానీ ఎంతో జ్ఞానం ఉండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది శివకేశవుల ఇద్దరు భేదం చూపించి మేము శైవులము, మేము వైష్ణులము ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి దాని గురించి ఏమంటారండి? అక్కడే అసలు వాళ్ళ జ్ఞానులు అనకూడదు, వాళ్ళు భక్తులు అంతే, మూఢభక్తులు. వాళ్ళు భక్తులే. మూఢభక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ రూపాన్ని తప్ప ఇంకోటి ఇష్టపడకుండా చేస్తుంది. మూఢభక్తి వల్ల కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్మ దగ్గరికి వెడతారు అనుకోండి, అందులో సందేహం లేదు. జ్ఞానభక్తి కలిగిన వాడు అలా ఎందుకంటాడు? జ్ఞానంతో ఉన్నవాడు వాడు ఏ రూపం చూస్తే ఆ రూపంలోనే ఇంకోటి వస్తాడు. మహానుభావులైన ఋషుల్ని నేను చూశాను కదా, వశిష్ఠుడు ఉన్నాడు, రాముడిలో శివుని చూడగలిగాడు, శివుడిలో రాముడిని చూడగలిగాడు. కైలాసాల్లో వైకుంఠం చూడగలిగాడు, వైకుంఠంలో కైలాసాన్ని చూడగలిగాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. దుర్వాసుడు అన్ని లోకాలకి వెళ్ళాడు, విశ్వామిత్రుడు అలా అన్నీ చూడగలిగాడు. వాళ్ళు జ్ఞానులు. ఇంకా మూఢభక్తులు అంటే ఏమిటనమాట? నేను ఆ రూపమును తప్ప ఇంక దేన్ని చూడండి అంటాడు ఆయన. ఆ ఆశ్చర్యం ఏమిటంటే తులసీదాసు గారు తన ఆత్మచరిత్ర రాసుకున్నాడు. ఆయన బృందావనం వచ్చాడు, అక్కడ కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసుకున్నట్ట. ఏమి నాయనా నన్ను చూడగానే కళ్ళు మూసుకున్నావు, నన్ను ఎందుకు చూడటం లేదంటే నేను రామభక్తుడిని, రాముడిని తప్పామని చూడన్నాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఏమన్నాడు? రాముడైనా కృష్ణుడైనా నేనే కదా, నువ్వు భాగవతం చదివిన వాడివి, నేను ఎన్నో అవతారాలు ఎత్తానని నీకు తెలుసు కదా అంటే అన్నీ నాకు అనవసరం, నువ్వే అన్ని రూపాలు, నువ్వే మత్స్యకూర్మాది సమస్త అవతారాలు ధరించావు, అయినా నేను రాముడి తప్ప చూడను, నాకు ఆ కోదండం పుచ్చుకుని ఏకపత్నిరతుడిగా ఉన్న రాముడే కావాలి, కృష్ణుడు వద్దన్నాడు. అప్పుడు ఆయన నవ్వి రాముడిగా, ఇది కృష్ణ విగ్రహంలో ఉన్న స్వామివారు రాముడిగా దర్శనమిచ్చాక అప్పుడు నమస్కరించాడు. అప్పుడు ఆయన కనువిప్పి కలగజేసి, పిచ్చివాడా, పువ్వులు వేరైనా ఏ పువ్వుతో చేసినా పూజ ఒకటే కదా, అంతే అండి. ఎదురుగుండా నువ్వు ఒక విగ్రహం పెట్టుకున్నావు,
ఒక్కోసారి గన్నేరు పువ్వులు, ఒక్కోసారి మందార పుష్పాలు, మరోసారి ఏమో సంపంగులు ఇలా దొరుకుతాయి. ఏ పుష్పంతో పూజ చేసినా పూజ ఒకటే, పువ్వులు వేరైనా పూజ ఒకటే. అలాగే మూర్తులు వేరైనా అందులో ఉన్న చైతన్యం ఒకటే. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు ఎప్పటికీ మోక్షం వస్తుందనగా అప్పుడు పశ్చాత్తాపంతో ఆయన రాముడైనా కృష్ణుడైనా ఒకటే అని హిందీలో ఒక స్తోత్రం రాశాడు. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉందిరండి. అందులో చాలా అద్భుతంగా రాశారు. ఘంటసాల వారు చాలా బాగా పాడారు. చిట్ట చివరిలో ఆంజనేయుడు జ్ఞానోదయం పొందినట్టుగా ఆ పాట పెట్టారు. పూలు వేరైనా పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అందుకని మన వాళ్ళు హరే రామ హరే కృష్ణ అన్నారు. పరమాత్ముడు ఒకటే. కానీ మూఢత్వం ఉన్నంత వరకు, పూర్వజన్మ యోగం ఒకటి ఉన్నంత వరకు చచ్చిన ఈ సత్యాన్ని వాడు అంగీకరించలేదు. కర్మ. ఏ నదుల్లో కూడా రండి, అదే గంగాజలం, గంగ ఓ చోట, ఇంకో చోట కృష్ణ, ఓ చోట గోదావరి, మొత్తం మీద నీరే. కొంచెం భేదాలు ఉంటాయి, ఎందుకనంటే ఆ ప్రాంతాన్ని బట్టి, మూలికలు బట్టి. గంగ గంగే, ఇంకో దక్షిణ గంగ గంగే. కానీ వీటిలో ఎన్ని కొలుస్తున్నాయి? మనం కూడా అలాగే మూర్తులలో ఉన్నప్పుడు ఆ భేదాలను బట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు. కానీ చిట్ట చివరికి వచ్చేసరికి అన్నీ ఒకటే. కృష్ణుడు చెప్పాడా లేదా? చిట్ట చివరికి నేనే అన్నాడు ఆయన. భగవద్గీతలో విభూతి యోగంలో ఎవరెవరిలో ఏ విభూతి ఉందో అది నేనని చెప్పాడు ఆయన. యద్యద్విభూతివత్సర్వం తత్తదూర్జితమేవవా. ఎవరెవరిలో ఏ శక్తులున్నాయో నావే అని చెప్పడానికి వరుసగా చెప్పుకొచ్చాడు అనమాట. మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో సింహాన్ని నేను, మృగాలలో సింహాన్ని నేను. వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను. ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను. అలా కవులలో ఉసినసుణ్ణి అంటే శుక్రాచార్యుణ్ణి నేను. బుద్ధిమంతులలో బృహస్పతిని నేను. చివరికి బృహస్పతి శుక్రుడు కూడా ఆయనే. అలాగే శంకరశ్చాపి రుద్రాణం, ఏకాదశి రుద్రుల్లో శంకరుణ్ణి నేను. అర్థమైందా? చివరికి శివుడు కూడా నేనే. ఆ విధంగా సమస్తం నేనే. కాబట్టి ఆయన కానిదంటూ ఏమీ లేదు. గురుగారు, భగవంతుడు ఇప్పుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు. శివుడైనా విష్ణువైనా భేదమే లేదు. కానీ విష్ణుమూర్తి అవతారాలలోనే, కొన్ని అవతారాల్లో, దశావతారాలలో రాముడు కృష్ణుడు కూడా ఆయన అవతారమే. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, మానవులు. వాళ్ళు దేవుళ్ళు అనకూడదు, ధర్మానికి ప్రతిరూపాలుగా మనం భావించాలి అని అంటూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇదో పెద్ద సమస్య అని చెప్పాను కదా. ఈ పెద్ద ఎవడికి వాడు మేధావి అయిపోవడం వల్ల వచ్చిన పని. భగవంతుడు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు. ఎన్ని? 22. ఈ 22లో 21 అవతారాలు అంశ అవతారాలు అంటారు. ఒక్క అవతారం పరిపూర్ణ అవతారం. సనక సనందనాదులు, వృషభావతారము, కపిలావతారము, పరశురామావతారము, వేదవ్యాసావతారము, ఇవన్నీ అంశ అవతారాలు. వాటిలో ఈ మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, ఇది పరశురామావతారం, ఇవన్నీ కూడా. ఒక్క కృష్ణుడు మాత్రం సంపూర్ణ అవతారం. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా 10 కాదు అవతారాలు. భాగవతంలో ప్రారంభంలోనే ఉంటుంది, ప్రథమ స్కంధంలో 22 అవతారాలు చెబుతూ అందులో 21 అవతారాల్ని ఏతే చాంస కళా పుంస ఏతే చ అంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారాలు అంశావతారాలు, అంశ కళలు. ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఒక్క రామావతారంలో నేను మానవుణ్ణి అని ఆయన అనకపోతే రావణుడిని చంపలేడు. ఎందుకని మానవుడి చేతిలో వాడు చస్తాడు కనుక. అందుకని ఆయనకి తెలియదు లోపల. ఆయన పరమాత్మని ఆయనకి తెలియకపోతే ఇన్ని పనులు ఎలా చేసాడండి? ఎంతమందికి శాప విముక్తి కలగజేశాడు, ఎంతమందిని వైకుంఠానికి పంపించగలిగాడు. కానీ పైకి చెప్పకూడదు. అందువల్ల పరమాత్మ నటించాలి లోపల. అందుకని మర్యాద పురుషోత్తముడుగా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. దేవతలంతా చిట్ట చివర వచ్చి, ఏది రావణవధ అయిపోయాక, నువ్వు విష్ణువు అంటే మీరు ఏదో విష్ణువు అంటున్నారు, అదేని పొగుడుతున్నారు, నాకు తెలియట్లేదు, నేను మాత్రమే అనుకుంటున్నాను, నన్ను నేను మానవుడు అనుకుంటున్నాను. ఆత్మానం అంటే నన్ను
మానుషం మన్యే, మనిషిగా భావిస్తున్నాను. మన్యే అంటే భావిస్తున్నాను, అనుకుంటున్నాను. పైగా ఎవరట? రామం దశరథాత్మజం, దశరథుడు కొడుకేని రాముడు అనుకుంటున్నాను. మీరు ఎవరో అంటున్నారంటే అప్పుడు శివుడు వచ్చామన్నాడు. అక్కడ భలే చెప్తాడండి వాల్మీకి. షడర్థ నయన శ్రీమాన్ అన్నారు శివుణ్ణి. ఏమన్నారు? షడర్థ నయన. అసలు ఇటువంటి పదాలు వాల్మీకి తప్ప ఎవరు రాయలేరు, కవులు కాబట్టి బాగా రాస్తారు. నయన అంటే కళ్ళు కలిగినవాడు. షట్ అంటే అన్ని 6, అందులో అర్ధ అంటే అంత సగం. షడర్థనైన అంటే 6లో సగం 3 కళ్ళు కలిగిన బట్ట త్రినేత్రుడ. ఎంత త్రినేత్రుడు అనడానికి ఎంత చమత్కారం చేయాలి, బలి పెడతాడు కదా. అదే కవుల యొక్క చమత్కారం. అందువల్ల కవుల చమత్కారం తెలియక రామాయణం అర్థం కాక ఏదో పిచ్చివాగుడు అవుతారు. కానీ షడర్థనైన అండంలో అర్థం ఏంటో తెలుసా? 6ని 3గా చేశాడు, 6 శత్రువుల్ని 3గా చేశాడు. ఆ 3ంటిని సూర్యచంద్రులు అగ్నిగా మార్చి కళ్ళుగా పెట్టుకున్నాడు. వీటిల్లో సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడు సూర్యుడు యొక్క కాంతి సేకరించి చల్లదనం ఇస్తాడు. ఈ 3 ఆయన దేన్నైనా భస్మం చేస్తాడు. అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే శత్రువుల్ని 3 ముద్దలు చేసి ఈ 3 ముద్దల్ని కూడా ప్రజలకి త్రిగుణముల రూపంలో ఇచ్చి త్రిగుణములతో కూడిన ప్రజల్ని త్రిగుణాతీతుల్ని చెయ్యగలిగే శ్రీమాన్ సంపదలు కలిగిన వాడు శివుడు. అసలు శివుడి యొక్క వైభవాన్ని, దాని గురించి ఇప్పుడు మీకు ధర్మ సందేహాల్లో కాబట్టి క్లుప్తంగా చెబుతున్నాను. కానీ దీనికి ఎంతో వ్యాఖ్య చేయొచ్చు. అటువంటి శివుడు, నాయన నువ్వు సాక్షాత్తు విష్ణువువి, దేవతలంతా ప్రార్థించటం వల్ల రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసావు తప్ప సామాన్యుడు కాదు అని చెబితే దశరథుడు మళ్ళీ వచ్చి ఆయన్ని స్తుతించాడు, బ్రహ్మాదులు స్తుతించారు. అప్పుడు అర్థం అవట్లేదా ఆయన సాక్షాత్తు స్వామిని? కాబట్టి అవేమో ఏదో మానవ అవతారాలు అంటే ఎలా ఒప్పుకుంటాం? మానవుడిగా అవతరించి మానవుడిగా నటించి ధర్మమును లోకమునికి ఇచ్చిన ఆది విష్ణువు. అది మర్చిపోకూడదు మనం. మళ్ళీ మనకి ఇలాంటి అనుమానాలు మనకి రాకుండా, రాముడు నేను మానవుడన్నా మనకు అనుమానం రాకుండా ఉండడానికి శివుడు మొదలైన వాళ్ళకే చెప్పించాడు. చిట్ట చివర పట్టాభిషేకంలో ఏం చెప్పాడు వాల్మీకి? ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది పట్టాభిషేకంలో చిట్ట చివరి శ్లోకాలు. ఆదిదేవుడు, మహావీరుడు, సాక్షాత్తు విష్ణువు, ఆయనే రాముడిగా పుట్టుకొచ్చాడు. ఆయన విశేషణాలు: ఆదిదేవ, మహాబాహు, సాక్షాత్ నారాయణ ప్రభు, రామ రఘుశ్రేష్ఠ. ఎన్ని విశేషణాలతో మళ్ళీ ఆ శ్లోకాలు 1-2 సార్లు వినాలి. ఆదిదేవో మహాబాహురు హరిరి నారాయణ ప్రభు సాక్షాత్ రామ రఘుశ్రేష్ఠ. ఆదిదేవుడు, మహాబాహుడు అంటే పరాక్రమవంతుడు, హరి నారాయణుడు, సమస్త లోకాలకి ప్రభువు, ఆయనే సాక్షాత్తు రాముడు. శేష లక్ష్మణ ఉచ్యతే, ఆదిశేషుడే లక్ష్మణుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఇంకెక్కడ స్పష్టమైపోయిందా? అయినా సరే రాముడు కాదు ఉట్టి మనిషి అంటాడు అనుకోండి, అది వాడి కర్మ. గడ్డి పరకలు తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు, అజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడతారు. కానీ మనకి తెలుసు, అందుకే రామనామాన్ని ఇప్పటికి కూడా మనం స్మరించి గుడి కట్టి పూజిస్తున్నాం. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడో తెలుసుకోవాలి, రాముడిలాగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కృష్ణుడు చెప్పడమే ప్రారంభంలోనే విశ్వరూపంతో పుట్టుకొచ్చాడు. అసలు పుట్టడమే విశ్వరూపం. ఆ తర్వాత వెళ్ళి చిన్నపిల్లవాడు ఎన్నో లీలలు, అణువణువునా లీలలే. ఎన్ని చూపించాడో లీలలు లెక్కలేదు. ఒకసారి ఏమో మామూలుగా నేను చిన్నపిల్లాడిని అంటాడు, నాకు పెద్దవాళ్ళు మీరు దండం పెట్టడం ఏమిటంటాడు అని వెంటనే గోవర్ధన పర్వతం ఎత్తుతాడు. ఇది అక్రూరుడు వచ్చాడులేండి. అక్రూరుడు రాగానే, అక్రూరా నేను 8 ఏళ్ల బాలుణ్ణి, నువ్వేమో 40 ఏళ్లవాడివి, నువ్వు పెద్దవాడివి, నాకు నమస్కారం చేయటం ఏమిటి అనగానే కాసేపు ఆయన భ్రమలో పడ్డాడు. వెంటనే వెళ్ళి యమునా నదిలో తన విశ్వరూపం చూపించాడు. వెంటనే తాను మరిచిపోయి స్తోత్రం చేసి, నేను పెద్దాడిని ఏంటి, నువ్వు పిల్లవాడు ఏమిటి, సమస్త లోకాలకి నువ్వే తండ్రి బాబోయ్ అన్నాడు ఆయన. ఇన్ని లీలలు చూపించిన పరమాత్ముడు. ఇటువంటి వాళ్ళు మనుషులు అంటే ఆ అన్నవాళ్ళ యొక్క విచక్షణ వదిలేయాలి తప్ప ఇంక మనం ఏం అనలేమంతే. గురుగారు, అంటే ఇది అంటే మూర్ఖంగా ఉంటుందేమో ప్రశ్న, కానీ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి నాకు అనిపించింది, అంటే ఆయన భగవంతుడే మానవుడిగా ఉండి మానవుడిగా నటించి ఆయన చేయాల్సిన కార్యం చెయ్యాలి అని చెప్పి, అంటే ఒక రకంగా ఇక్కడ వాళ్ళ అసలుని దాచేసి ఇంకో రూపంలో వచ్చి కార్యాన్ని నిర్వర్తించాలి అక్కడ.
అంటే మోసం చేసినట్టేనేమో, అంటే మన మానవుల భాషలో భగవంతుడే మోసం చేశాడు, మరి నేనెందుకు చేయకూడదు, నేను మోసం చేస్తే తప్పంటారు, ఇది అధర్మం అంటారు అనొచ్చు కదండి, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మోసం చేశారు అనుకుందాం, కాసేపు ఎవరిదో బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేసి డబ్బులు లాగేశారు, అందుకే ఈ మధ్య నా అకౌంట్లో ఎవరికి ఇవ్వట్లేదులేండి. ఇప్పుడు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మీరు రెట్టింపు ఇవ్వగలరా? కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు మానవుళ్ళ నటించి కాసేపు మాయ చేశాడు, ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రక్షించాడు లేదా? వాళ్ళ గురువు గారిని కాసేపు నేను సామాన్య బాలుణ్ణి అన్నట్టుగా నటింపజేసి కాసేపు మాయపుచ్చాడు, వాళ్ళ అబ్బాయిని బతికించాడు లేదా? అలాగే గోపాలకులంతా ఉన్నారు అక్కడ, వాళ్ళందరి దగ్గర కాసేపు చిన్నపిల్లాళ్ళగా మాయపుచ్చాడు. కానీ కష్టం రాగానే ఇంద్రయాగం ఆపేసిన వెంటనే ఇంద్రుడు వర్షం కురిపించాడు హోరాత్రులు, అవునా? ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తి వాళ్ళని రక్షించాడు లేదా? చిటికిన వేలుతో ఎత్తలేదు, చిటికిన వేలు, ఇంకేదో బొటన వేలు, వాడి మొహం, ఇలాంటివన్నీ ఎవడికి తోచింది వాడు చెప్తాడు. కరేణైకేన అన్నారు, అంటే ఒక చేత్తో, అది కూడా దక్షిణ హస్తేన, 2 సార్లు వ్యాసుడు రాశాడు. తెలుగులో కూడా గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లేలన్ అని పోతన గారు అనువాదం చేశాడు. మళ్ళీ అది ఏ చెయ్యో మనకి తెలియదు కదా, అందుకని తర్వాత పద్యంలో వలకేలదాల్చి అంటే కుడి చేత్తో ఎత్తి విపుల ఛత్రంబుగా బట్టి అన్నాడు, చేత్తో ఎత్తాడు ఆయన. పర్వతాన్ని 7 రోజులు ఎవరెత్తగలరు? అప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా? కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు నేను పరమాత్ముడిని భూలోకంలో ఉన్నప్పుడు చూపిస్తే తన లీలలో, అప్పుడు అవతల వాళ్ళు ఈయంతో సన్నిహితంగా మెలగలేరు. ఇప్పుడు మీ పై ఆఫీసర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా నేను ఆఫీసర్ని కూర్చుంటే మీరు ఏం ఉద్యోగం చేస్తారు? ఈ దిక్కుమాలాడు శాడిస్ట్ దొరికాడు అంటారా లేదా? అంటారండి. ఏడిపించేస్తే మీకు స్వేచ్ఛ ఇవ్వాలి. అందువల్ల ఆఫీసర్, బహుశా మీదైనా ఆఫీస్ అనుకుంటున్నాను, నాకు తెలియదు అది. ఒకవేళ ఇతరుల దగ్గర ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసినంతసేపు అవతల వాడు ప్రేమగా చూడాలి. ఇప్పుడు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, అర్చకులు పనిచేస్తున్నారు. నాతో పాటు మీరు చూశారు కదా, నాతో పాటు ఓ సహాయకుడు వస్తాడు రాజు, మా అర్చకులు సాయి మనోజ్ కానీ లేకపోతే పవన్ శర్మ కానీ, వీళ్ళు నన్ను ప్రేమగా తండ్రిలా భావించి కూడా ఉంటున్నారు కాబట్టి ఇంత హాయిగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా చేశారు నేను అడగను, అప్పుడు వాళ్ళు ఇంకా నిజాయితీగా ఉంటారు. అవునండి. ఇంట్లో వంటకి మాకు చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక హౌస్లో ఉండేవాళ్ళండి. ఆయన కోటీశ్వరుడు, బంగారపు అధిపతి. వంట ఆవిడికి వేరుశనగ గుళ్ళు ఇచ్చి ఎన్ని గుళ్ళు ఖర్చు పెట్టేవారు వాడు. ఆయన ఎన్ని గ్రాములు కాదు, 100 గింజలు ఇచ్చి ఈ పూటకి 10 గింజలు, రేపు మళ్ళీ అప్పులు చెబుతారు. అది పాఠాంతరం. ఎవరో ఉపాసకులు అలా ఊహించుండొచ్చు, కానీ విసుక్రకి వీర్యానికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, సంప్రదాయం తెలియాలి. దానికంటే ముందు నేను లలితా సహస్రనామానికి భాష్యం రాశాను, ఐశ్వర్యోగం అనే పేరుతో. నేను విసుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అనే పాఠాంతరమే సేకరించాను. మాకు ముందు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు. వారెవరో తెలుసుకో మీకు? శృంగేరి పీఠాధిపతులు. ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు, ఉత్తర పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు. ఈ భారతీ తీర్థస్వామి వారికి ముందు అభినవ తీర్థ మహాస్వామి వారు ఉండేవారు, వారికి ముందు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు. అర్థమైందా? ఆ స్వామివారి దగ్గర మేము దీని ప్రస్తావన మా నాన్నగారు తీసుకొచ్చారు. నేను వెళ్ళింది భారతీ తీర్థస్వామి వారు చూశాను, అభినవ తీర్థస్వామి వారు కూడా చిన్నప్పుడు చూశాను, నాకు పెద్ద తెలియదు. భారతీ తీర్థస్వామి వారు మహానుభావులు, అజ్ఞానాంజాహ్నవీ తీర్థమే ఆయన. ఆ మహాత్ముల ఆశీస్సులు నాకు చాలాసార్లు లభించాయి. నేను దాదాపు అందరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాను ఉపాసన విషయం తెలుసుకోవడానికి. ఇప్పుడు కంచిపీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు నేను కనబడితే గుర్తుపెట్టేస్తారు. మొన్న కూడా ఇక్కడ పురాణం చెబితే ప్రత్యేకంగా ఇచ్చారు. అసలు ఎంత గొప్ప అద్భుతమైన మనిషి అంటే ఆయన. మనిషి అంటే అది ప్రేమగా అంటున్నాను తప్ప సద్గురువు విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీఠాధిపతులు. ఇప్పుడు మేము 2012వ సంవత్సరంలో, ఎప్పుడు 2012 అంటే 13 ఏళ్ల క్రితం కంచిలో పురాణం చెప్పాను నేను. అప్పుడు నేను ఇది ఇందాక చెప్పానే, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, భవాని తత్పాణి గ్రహణ, ఆ శ్లోకానికి భాష్యం చెబుతున్నాను. ఎదురుగుండా కూర్చున్నారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు. అప్పటికింకా జయేంద్ర సరస్వతుల వారు కూడా ఉన్నారు. ఇద్దరూ నాకు తెలుసున్న వారే. ఇద్దరికీ నేను నమస్కారం చేసుకున్న వాళ్ళని వాళ్ళ ఆశీస్సులు పొందాను. అప్పుడు ఈ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇలా కుర్చీలో కూర్చున్నారు. బ్రహ్మానంద భరితులు విని అయ్యాక పీఠానికి పిలిచి ఘన సన్మానం చేశారు. మా అమ్మాయి పెళ్లికి చేరిచ్చారు నాకు విజయేంద్ర సరస్వతుల వారు. ఆయనకు ఒక్కసారి ఒక మనిషిని చూస్తే ఎవరి జీవితం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళాను నేను, ఇది ఉపాసనా విషయాలు తెలుసుకోవడానికి. సరే, మహానుభావులైన పీఠాధిపతులు అందరినీ చూశాను. గణపతి సత్యానంద స్వామి వారిని ఎరుగుదు నేను. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది?
ఈ చంద్రశేఖర భారతీ స్వామి మహాస్వామి వారు జగద్గురువుల వారి దగ్గర సన్యాసం పుచ్చుకున్న ఒక ఉపాసకుడు ఉన్నాడు. ఆయనని ఎరగలేదు అంటే వాడికి శ్రీచక్రోపాసన గురించి తెలియనివాడు. వాడు శ్రీచక్రము గురించి, లలితా సహస్రనామం గురించి వ్యాఖ్యానం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఒక ఆయన్ని మనం తలుచుకోవాలి. ఆయనే శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరులు వారు. అటువంటి శ్రీచక్రోపాసకులు, అటువంటి సంస్కృత వ్యాకరణ పండితులు, అటువంటి మంత్రోపాసకులు చాలా అరుదు. చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకున్న మహానుభావుడు ఆయన. మచిలీపట్నంలో ఉండేవారు ఒకప్పుడు ఆయన. ఆ తర్వాత శృంగేరి పీఠాధిపతుల దగ్గర సన్యాసం పుచ్చుకొని యావత్ ప్రపంచం పర్యటించిన మహానుభావుడు. ఎంత అద్భుతంగా రాశాడండి ఆయన. ఆ మహానుభావుడు కూడా బాలానందిని వ్యాఖ్య లాంటి వ్యాఖ్యలు రాశారు. ఆయన కూడా విషంగా అనే ఒక పాఠాంతరం ఉన్నది, కానీ మేము స్వీకరించట్లేదు. కారణం విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందితాయి నమః అనే స్వీకరించారు. ఇంకా భాస్కర్ రాయలు వారు కూడా విశుక్ర ప్రాణహరణ అని రాశారు. ఎందుకు రాయవలసి వచ్చింది? శుక్రము అంటే వీర్యము, రేతస్సు అని అర్థం. శుక్రాచార్యుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు శుక్రాచార్యుడు చచ్చిపోయిన రాక్షసుల్ని బతికించడం మొదలెట్టాడు. శివుడు చంపడం, ఆ చచ్చిపోయిన వాళ్ళని ఏం చేసేవాడు? ఈయన మృత సంజీవని విద్యతో బతికించేవాడు. దాంతో చచ్చిన వాళ్ళు బతుకుతూ ఉంటే శివుడికి కోపం వచ్చింది. ఓరి కావ్య, అసలు శుక్రాచార్యుడు అసలు పేరు కావ్యుడు, కావ్య. అందుకే అమ్మాయికి కావ్యశ్రీ అని పేరెట్టండి అంటే శుక్రాచార్యుడికి సంబంధించిందానా అని అర్థం అనమాట. సరే, అది పక్కన పెడితే, కావ్య నా దగ్గర మృత సంజీవన విద్య నేర్చుకొని ఆ విద్య నా మీద ప్రయోగిస్తావా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని అమాంతంగా శుక్రాచార్యుని మింగేశాడు. కడుపులో వేసుకుని ఆ తర్వాత ఇంక ఈయన లేడు కనుక, బతికించేవాళ్ళు లేరు కనుక రాక్షసుని చంపేశాడు. 1000 ఏళ్ళు ఈ కడుపులో ఉన్నాడండి ఆయన. ఈ 1000 ఏళ్ళు ఓం నమ శివాయ అని మంత్రం చెప్పించుకుంటూ మృత సంజీవన విద్య ఉంది కదా, అందువల్ల చావకుండా కడుపులో ఉన్నాడు. లోపల కడుపులో గుడగొడలాడుతున్నాడు ఈయన. మన వాడు కొంతమంది కాఫీ తాగితే గుడగొడలాడినట్టుగా కడుపు. ఒక రోజు పార్వతి ఏంటంటే ఆ కడుపులో గడబడ గుడగడ అంటే ఆ కావ్యుడిని మింగాను అనగానే ఆవిడ జాలిపడి, వాడు మరబెట్ట లాంటి వాడే కదండి, వాడిని ఎంతకాలం కడుపులో ఉంచుతారంటే కొంతకాలం శిక్ష వేశాను, సరే ఇహే నువ్వు రమ్మంటున్నావు కనుక వాడిని బయటికి రప్పిస్తానని, కావ్య నా చరమధాతువు నుంచి అంటే నా రేతస్సు నుంచి బయటికి రా అన్నాడు. నోటితో మింగాను, మళ్ళీ నోటితో బయటికి కక్కితే ఏమవుతాడైనా వాంతి అవుతాడు. వాంతి రూపంలో ఉన్నవాడు గురువుగా పనికిరాడు. కక్కిన వాంతి అశుద్ధం కదా అది. అందుకని శివుడు కూడా నా నోటితో కక్కని నిన్ను నా ధాతువు నుంచి బయటికి రా, అప్పుడు నా కొడుకుతో సమానం అవుతావు అన్నాడు. అప్పుడు ఆయన శివుడి యొక్క గుహ్య ప్రాంతంలో నుంచి రేతస్సు నుంచి బయటకు వచ్చాడు. శుక్రము తెల్లగా ఉంటుంది వీర్యము. ఈ లోపల శివుడి యొక్క వీర్యం నుండి బయటికి రావడం వల్ల అప్పటి నుంచి ఆయన కూడా తెల్లగా అందంగా శివుడిలా తయారయ్యాడు. అందుకని శుక్ర ఆచార్యుడు అన్నారు. అర్థమైందా? అలా శుక్రుడు అయ్యాడు ఆయన. ఇది శివపురాణంలో కాశీఖండంలో ఉంటుంది. నేను చెప్పాను కనుక చాలామందికి తెలుసు, విన్నారు. ఇప్పుడు శుక్రం అంటే ఏమిటనమాట? వీర్యము. అందువల్ల ఆయనకు శుక్రుడిని పేరు వచ్చింది. విశుక్రము అంటే విపరీతమైన విశేషమైన అని అర్థం. వి అనే అక్షరమునకు ఆ ఒక్క అక్షరానికి విశేషమైన వికల్పమైన శుక్రము కలిగినవాడు. అంటే వాడికి విపరీత కామం, చాలా ఎక్కువ రేతస్సు ఉండేది. దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. ఇప్పుడు వాడు చావాలంటే ఏమవ్వాలి? ఆయుధాలకి చావాడు. వాడిలో ఉన్న రేతస్సంతా లాగేస్తే వాడు చచ్చిపోతాట. అది వాడికి వరం. అందుకని వారాహి దేవత ఏం చేసింది? మొత్తం వాడి శరీరంలో మనం చూడండి స్ట్రా వేసి డ్రింక్ తాగేసినట్టుగా తన కోరలతో, వారాహి దేవత తన కోరలతో వాడి శరీరాన్ని గుచ్చి వాడిలో ఉన్న వీర్యం అంతా తాగివేసింది. ఇక్కడ వీర్యం అంటే పరాక్రమము, రేతస్సు, 2 అర్థాలు. వీర్య శబ్దానికి బలమని కూడా అర్థం. అందుకే వీర్యము అంటే రాముడిలో వీర్యం ఉందంటే అక్కడ బలం ఉన్నదని అర్థం అనమాట. ఆ బలాన్ని, సత్వాన్ని తాగేసింది. అందువల్ల అక్కడ ఏమన్నాడు? విశుక్ర ప్రాణహరణ, విశుక్రుని యొక్క ప్రాణములను హరించిన, తాగేసిన వారాహి దేవత యొక్క వీర్యమునకు నందిత, సంతోషపడింది లలితది. ఇప్పుడు ఆ విశుక్ర శబ్దానికి ఈ వీర్యానికి ఇంటర్లింక్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఆవిడ అక్కడ వీర్యమును తాగేయటం వల్ల ఆ వీర్యమునకు ఆవిడ సంతోషపడింది, ఆ బలానికి సంతోషపడింది. ఇక్కడ విషంగా రాస్తే ఈ రెండింటికి ఉన్న మంత్రార్థాలు, గూఢార్థాలు దెబ్బతింటాయి. ఎందుకంటే కొన్ని చెప్పడానికి స్టేజీ కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి విశుక్రుణ్ణి చంపాలంటే వారాహి దేవతే ఉండాలి. అతని ప్రాణం పోవాలంటే లోపల ఉన్న వీర్యమును లాగాలి. వీర్యమును స్వీకరించడం వల్ల ఆవిడ కూడా వీర్యస్వరూపిణి అయ్యింది. ఆవిడ వీర్యస్వరూపిణి అయ్యింది కాబట్టి ఆ వీరత్వానికి ఆవిడ అమ్మవారు సంతోషపడింది.
అద్భుతమైనటువంటి భావనలు తెలియాలంటే అక్షరము పరబ్రహ్మముగా ఉపాసించాలి. అందుకే అక్షరమును పరబ్రహ్మం అంటారు, అక్షర పరబ్రహ్మ యోగం అన్నారు. అందుకే భగవద్గీతలో కూడా మా నాన్నగారు చిన్నప్పుడు శబ్దబ్రహ్మోపాసన చెయ్యాలి అని నాకు చెప్పారు. అంటే శబ్దం ఊరికే పైపైన ఏదో నోటికి వచ్చినట్టు వాగడం కాదు. ఏ శబ్దం వాడినా ఆ శబ్దంలో ప్రతి అక్షరమునకు ఒక అర్థం ఉంటుంది, అర్థం తెలుసుకుని ఉపాసించాలి. ఉదాహరణకి సముద్రము సాగరము రెండింటికి తేడా ఉంది. అల్లసాని పెద్దన ఈ మనుచరిత్రలో ప్రవరుడు అనేవాడు ఏడుస్తున్నప్పుడు చింతాసాగరమన మునిగి అన్నాడు ఆయన. చింతా సముద్రం అనలేదు, సాగరం అని ఎందుకు వాడాడు? సముద్రం అన్నా సాగరం అన్నా ఒకటే కదా, కానీ రెండింటికి ఎంత తేడా ఉందో తెలియాలి. సముద్రం సామాన్యమైనది, చిన్నది. ఒకప్పుడు సముద్రం చిన్నది. సగరుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 60,000 మంది కొడుకులు. ఈ 60,000 మంది భూమిని తెగతవ్వారు, గొయ్యిని చేసేశారు. ఆ గొయ్యిలోకి సగరుడి యొక్క మునిమనుముడు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ గంగ అందులో పడింది. దాంతో చిన్నగా ఉన్న సముద్రం ఈ సగరు పుత్రుల వల్ల తవ్వబడి ఆ సగరుని యొక్క మునిమనువుడు తెచ్చిన గంగతో పెద్దదయ్యి విశాలమైపోయింది. ఇవాళ చూస్తున్నంత పెద్దదయ్యింది. చిన్నదిగా ఉన్నప్పుడు సముద్రం, విశాలమైపోతే ఏమవుతుందన్నమాట, డెవలప్ చేయబడితే సాగరం. అందుకని అక్కడ అప్రాప్రియేట్ వర్డ్ ఏంటనమాట, దుఃఖం అలా పుట్టి సముద్రం ఎలా అయితే సాగరం అయ్యిందో అలా వ్యాప్తి చెందింది కనుక చింతాసాగరం అన్నాడు ఆయన. ఊరికే తోచిన పదం వాడేయకూడదు అక్కడ. మేము కావ్యాల్లో వాడేటప్పుడు అంత జాగ్రత్తగా వాడతాం. ఇవన్నీ తెలియాలంటే వాడికి ముందు శబ్ద బ్రహ్మ మీద పట్టుండాలి, వ్యాకరణం తెలియాలి, ఏ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటో తెలియాలి, పురాణములలో విశేషాలు తెలియాలి, ఉపాసనలో రహస్యం తెలియాలి, మంత్రశాస్త్రం మీద పట్టుండాలి, శ్రీచక్రంలో నవావరణములో ఏ ఆవరణంలో వారాహి దేవత ఉంటుందో తెలియాలి, వారాహి దేవతకి ఎన్ని కోరలు ఉన్నాయో తెలియాలి. తెలుసా? మళ్ళీ వారాహి దేవతకి ఎడమ వైపున 5 కోరలు, కుడివైపు 4 కోరలు, కుడివైపునేమో 5 కోరలు, ఎడమవైపు 4 కోరలు ఉంటాయి. 9 కోరలు ఉంటాయి లోపల. అది కూడా తెలియదు కొంతమందికి. అన్ని మామూలుగా దంతాలు వేస్తారు. ఈ వైపు 5, అందులో ఒకటి ఇలా వంగి ఉండాలి, ఒకటి పైకి రంపంలో ఉండాలి, ఈ వైపు 4 ఉండాలి. ఈ కోరలతో ఉన్న వారాహి దేవతను ఉపాసిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది. ఆ 9 కోరలే శ్రీచక్రంలో నవావరణ పూజ. అవే నవరంధ్రాలన్నీ మనకి శుద్ధి చేసి పెడతాయి. అక్కడ ఈ వారాహి దేవతకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం ఉంది 9 కోరలకి అన్నమాట. అందుకే వారాహి వీర్య నందిత ఎయి అనంటే ఒకసారి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వారాహి వీర్య నందిత ఎయి 9 అదనమాట. ఇప్పుడు అర్థమైందా? ఆ 9 కోరలు. వారాహి వీర్య 5, నందిత ఎయి ఇక్కడ. ఇక కంఠస్థానంలో నమః అనే అక్షరం బీజం ఇక్కడ చేరుతుంది వారాహి దేవతకి. ఓంకారం మూర్ధంలో ఉంటుంది. అందుకని ఓం వారాహి వీర్యనందితాయే నమః. మళ్ళీ వీటితో పాటు ముక్కులు, చెవులు, రంధ్రాల్లో ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజములు, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయి. అంటే ఆకారం వేసేటప్పుడు ఏ బీజం ఎక్కడ వేయాలో వేసి, ఏ కోరలు ఎక్కడ వేయాలో, ఎక్కడ ఏ బీజం ఉందో తెలుసుకుని ఉపాసన చేయాలి. ఇంత ఉపాసన తెలియకుండా తొందరపడిపోయి పాఠాంతరం అనే శబ్దాన్ని తప్పుగా ఉచ్చరించారు అన్నారంటే అది ఎంత ప్రమాదం. అందుకే స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు నీ అర్హత తెలుసుకో. లేదా ఫలానా చోటండి పరమాచార్యులు వారు ఇక్కడ పాఠాంతరం ఉందని చెప్పారండి, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఇలా పాఠాంతరం ఉందని చెప్పారండి, తుమ్మలపల్లి వారు కూడా పాఠాంతరం ఉందనే చెప్పారు, లేదా ఇంకో పెద్ద ఆయన చెప్పారండి అని చెప్పాలి. పాఠాంతరం అనాలి అక్కడ, తప్పనకూడదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి దక్షిణాదిలో మంత్రానికి ఒక స్వరం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు అని చెప్పాలి. ఈ మంత్రం మంది. ఇదే ఉత్తర భారత్లో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ అని ఒక గొలుసు కట్టు స్వరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేద పండితులే, వాళ్ళకి ఆ స్వరంతో నేర్పారు. ఇక్కడ మనకి దక్షిణ భారత్లో ఇది నేర్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఇది విని అది తప్పు అంటామా, వాళ్ళు అది విని మనది తప్పు అనాలా? వాళ్ళ గురు పరంపరలో ఆ స్వరంతో ఉడుతుంది. స్వరాలు చాలా ఉన్నాయి. ఇలా స్వరాలు తప్పు అని చెప్పడం వల్లే ఒకప్పుడు పరాశరుడు అంతటి వాడు మళ్ళీ తపస్సు చేయవలసి వచ్చింది. ఆంజనేయుడి యొక్క కథలు ఉంటాయి పరాశర సంహితలో. అందులో ధ్వజదత్తుడు అనేవాడు స్వరాన్ని పక్కవాడిని నీతి తప్పు అని ఆక్షేపిస్తే, స్వరం తప్పు కాదురా, వాళ్ళ సంప్రదాయంలో ఆ శాఖలో ఆ రకమైన స్వరం ఉంటుంది, నువ్వు ఆక్షేపించావు కనుక వచ్చే జన్మలో దరిద్రుడివై పుట్టు అని గురువుగారు చెప్పిస్తే దరిద్రుడివై పుట్టాడు వాడు.
ఎంత తేడా ఉందో ఆలోచించండి. అందుకని నేను ఎప్పుడూ తప్పని అన్ను, పాఠాంతరంలో అలా ఉంది. సరే పూర్తిగా తప్పు చెబితే అది వేరే విషయం. శాస్త్రం అనలేరు కొంతమంది. శాస్త్రం శాస్త్రం ఏం చెబుతోందంటే అంటాడు. అంటే శాకి సాకి తేడా తెలియదు వాడికి. సా అనేది దంత్యం, శా అనేది తాళవ్యం. శాస్త్రం అనకుండా శాస్త్రం అంటే ఏం బాగుంటుంది? ఇప్పుడు మన వాళ్ళకి తెలుగు చెప్పక్కర్లే. పెళ్ళి అనమంటే పెళ్ళి, పెళ్ళి. వెళ్ళి అనమంటే వెళ్ళి. వెళ్ళి అంటే ప్రవాహం అని అర్థం అమ్మా. వెళ్ళి రండి అంటే అక్కడ ఇక్కడ నుంచి ఇంకో చోటకి ప్రయాణం అవ్వండి అని. అదే వెళ్ళి అంటే ప్రవాహం. పాల వెళ్ళి అంటే పాల యొక్క ప్రవాహం, క్షీర సముద్రం అని అర్థం. పాల వెళ్ళి అంటే ఏమనుకుంటున్నారు అర్థం? క్షీర సముద్రం అని అర్థం, క్షీరసాగరం. కాబట్టి వెళ్ళి రండి అంటే పొంగెత్తి నీళ్లతో ముంచండి అని అర్థం. మమ్మల్ని ముంచండి అని మీరే చెప్తారు, నా కొంప ముంచండి అని. కాబట్టి వెళ్ళి పెళ్ళి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి అనలేక ఉచ్చారణ రాదు, ఏ శబ్దం ఎలా పలకాలో తెలియదు, మంత్రశాస్త్ర నియమాలు తెలియవు. ఎవడు పడితే వాడు స్టేట్మెంట్ ఇస్తేలాగా. ఎంత గట్టిగా ఎందుకు చెబుతానంటే ఇంక మీదటైనా పిచ్చి పిచ్చిగా ఇలాంటి వాటిల్లో వింటున్నప్పుడు పిచ్చి కామెంట్లు పెట్టకండి. దానివల్ల నాశనం అవుతారు. తెలిస్తే తెలిసినట్టు పెట్టండి. లేదా మాకు అనుమానం ఉందండి, ఎవరి దగ్గర నా తప్పు అంటారేమిటి? ప్రతివాడు తప్పు అనడానికి. అందువల్ల లలితా సహస్రనామంలో అనేక భాష్యములు ఉన్నాయి. మేము కూడా ఐశ్వర్యయోగం అనే అద్భుతమైనటువంటి ఒక భాష్యం గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతో రాసి పెట్టాం. దాన్ని భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా సంతోషించి అంగీకరించి పీఠికిచ్చారు. హేమాహేమీరైన జగద్గురువుల యొక్క అనుమతితో రాసినటువంటి గ్రంథాలు. ఎప్పుడైనా మీకు అనుమానం ఉంటే ఒక పాఠాంతరమో అనుమానమో అనండి తప్ప పలానా వాళ్ళ దాంట్లో తప్పు ఉందని తొందరపడి అనకండి. తప్పు అనాలంటే ఆ స్థాయి ఉండాలి, దానికి వివరణ ఇవ్వాలి, అంతే, మూల్యాన్ని చెల్లించాలి. ఇప్పుడు ఏమన్నా అంటే అహంకారం ఉండవు. అహంకారం ఏమీ రాని సన్నాసిగా అహంకారం ఉంటే ఏం మాకెందుకు ఉంటుందమ్మా? దక్షిణాహంకారం ఉండవలసిందే. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారు తెలుసా? చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి నాలాంటి శిష్యుడు ఉండడం ఆయన ఘనత అన్నాడు ఆయన. అదే కాదు అంతే. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి భాషా పాండిత్యంలో మేము కూడా అలా అనకపోతే ప్రతి అడ్డమైన వాడు నెత్తి మీద ఎక్కడ మరి. అందువల్ల చిన్నప్పటి నుంచి తిండి తిప్ప మానేసి ఎన్ని శాస్త్రాలు ఎన్ని వ్యాకరణాలు చదువుకున్నాం. 25 శతావధానాలు చేసిన వాడిని ఇంకోటి చూపించండి ప్రస్తుతానికి. మరి ఇన్ని శతావధానాలు చేసిన మమ్మల్నే మీరు నోటికి వచ్చినట్టు ఏదో కామెంట్ పెడితే ఏ అక్షరం ఒక్కరా అని మిమ్మల్ని మేమేమనాలి? అవునా? కాబట్టి సందేహం లేకుండా నేను పండితుండి ఎవడేమనుకున్నా. ఇంకోటమ్మా, అనవసరంగా అహంకారం తెచ్చుకోకూడదు. కానీ అహంకారం ఒక్కోసారి ఉండవలసిందే. పద్మాగర్ గారు సొంత డబ్బా కొడుతున్నాడు అనుకుంటే కొట్టుకోమనండి, ఏం పర్వాలేదు. ఎందుకని? మీరు ఉద్యోగానికి వెళ్ళాలి. ఓ చోట మిమ్మల్ని ఉద్యోగానికి రమ్మన్నారు. అప్పుడు అప్లికేషన్ ఏమని చెప్పాలి మీరు? నేను చవటని, ఆత్మస్తు చేసుకోకూడదు కనుక అంతేత నేను చవటని, నాకేమీ రాదు, వాక్శుద్ధి లేదు, నా మొహం తగలయ్యా, నేను ఇలా ఉంటాను, నాకు ఉద్యోగం ఉండంటే ఇస్తారా? కానీ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణ నేనే ఉద్యోగానికి అప్లై చేశాను ఒకప్పుడు లెక్చరర్గా. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏలో ఫస్ట్ క్లాస్ నాది, ఫస్ట్ ర్యాంక్ నాది, నేను ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, లేకపోతే నెట్ పాస్ అయ్యాను, నాకు ఇంత అవధానాలు చేశాను. పండితుడిని అంటే ఉద్యోగం ఇస్తాడా? నేను నన్ను పొగుడుకోకూడదు కాబట్టి చెప్తానండి, నేను సన్నాసినండి, చవటనండి, నాకేమీ రాదండి, నాకు ఉద్యోగం ఉండండి, ఎవరిస్తాడమ్మా? కాబట్టి ఒక్కోసారి ఆత్మస్తు తప్పదు. ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం ఇలా మాట్లాడతాం. అలా విత్తప్పుడైతే ఈశ్వర కటాక్షం వల్ల ఇదంతా వచ్చాయి. నేను అలాగే రాసుకున్నాను పద్యంలో. అమ్మా జగన్మాత, నిన్ను ఉపాసించి ఇంత గొప్పవాడిని అయ్యాను. అమెరికా వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2006లో 19 ఏళ్ల క్రితం అక్కడ ఓ అద్భుతమైన పద్యం చెప్పాను. ఏమని? ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మృక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరించితి, మహోన్నత కీర్తిని గంటి సంపదల్ మిక్కిలి గంటి. ఇదంతా పొగడ్త కింద ఉంది కదా. ఎక్కడి ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కు మొక్కులేని పరదేశంలో నిర్భయంగా ఒక్కడిని తిరిగాను, కీర్తి పొందాను, సంపదలు పొందాను. కానీ చివరిని ఏమన్నాను తెలుసా? మిక్కిలి కీర్తి గంటిని నీ పద జలేజము భక్తిని గొల్చి అంబిక. అది కొసం మెరుపు. ఇదంతా ఎలా వచ్చింది? నీ పాద పద్మములను భక్తితో ఆరాధించటం వల్ల. సంపదల్ మిక్కిలి గంటి నీ పద జలేజము భక్తిని గొల్చి అంబిక అని ఆ సంపదల్లో లకార పొల్లు చివర ఉండడం వల్ల జలేజములో అలుక్ సమాసంలో ఎతి కూడా పడింది దానికి. అలాగా
కాబట్టి చిట్ట చివర అమ్మాయి ఇదంతా నీ అనుగ్రహం అంటాం, మేము ఎప్పుడు వినయంగానే ఉంటాం. కానీ ఒక్కొక్కప్పుడు అజ్ఞానికి సమాధానం చెప్పేటప్పుడు అంత గట్టిగా చెప్పవలసింది. కాబట్టి విశుక్ర ప్రాణహరణ అనే పాఠాంతరం ఎక్కువ బాగుంటుంది. పాఠాంతరంలో విషంగా ఉండవచ్చు, అది వేరే విషయం ఉంది, ఉన్నప్పటికీ ఇదే. కాబట్టి ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ గురు పరంపరను పెట్టి దాన్ని స్వీకరించెదరుగాక అని మంగళాశాసనం చేస్తూ మరొక్కసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ 2 మాటలు కూడా చెప్పేయండి గురుగారు. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే, వారాహి అమ్మవారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పురాణాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న విషయమే, కానీ ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల నుంచే కొత్తగా వింటున్నాం ఎక్కువగా. కాబట్టి ఎవరు ఆరాధించకూడదు, గోప్యంగా ఉంచాలి, గుప్త నవరాత్రులు ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటండి? అక్కడ గోప్యంగా ఉంచమని ఎందుకన్నారంటే, ఎవరికి పడితే వాళ్ళకి, అజ్ఞానులకి, నాస్తికులకి, కమర్షియల్గా వాడుకునే వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, కలియుగంలో ఒక ఆయన కష్టపడి ఉపాసన చేశాడు అనుకోండి, ఇంకెక్కడి నుంచి స్వార్థపరులు బయలుదేరుతున్నారు కొందరు. వాళ్ళు గుడి పెట్టేసి, పీఠం పెట్టేసి ప్రజలు దోచుకుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, చీరల్ని ప్రమోట్ చేసేవాడు, పూజల్ని ప్రమోట్ చేసేవాళ్ళు, బాబో ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారు. అందుకని వద్దని అండంలో ధర్మం ఉంది, కానీ అసలు ఉపాసన వద్దండం మనవాళ్ళం వద్దనడానికి. భక్తి కలిగిన ఎవడైనా ఉపాసకుడే, ఎప్పుడూ ఉన్న ఉపాసనలు. కాకపోతే ఉపాసనలు అనేది మీ ఓపికలను బట్టి చెయ్యండి, మోసగాళ్ళ మోసంలో పడకండి. ఈ విషయంలో మాత్రం మోసగాడు తయారయ్యారు, సందేహం లేకుండా. ఇంకా అక్కడి నుంచి వారాహి దేవతకి ఒక గుడి కట్టేయడం, అందరినీ నా దగ్గరికి వచ్చేయండి అనడం, దాంతో వచ్చిన వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లాగడం, చీరలు లాగడం, గందరగోళం అయిపోతుందమ్మా. వాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పారు తప్ప ఉపాసనలు తిట్టట్లేదు అవతల వాళ్ళు కూడా. ఈ ఉపాసన పేరు చెప్పి వంచకత్వం ఎక్కువైపోవడం వల్ల వంచకులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వద్దన్నారు తప్ప, అన్నవాళ్ళు కూడా ప్రజల యొక్క బాగుని దృష్టిలో పెట్టుకున్నారు కదా, అది మంచిదే. నిజమైన ఉపాసకులు ఆడంబరం లేకుండా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా నేను పూజ చేశాను, ఒక్క పూజ బయట పదే చెప్పుకుంటా, డబ్బా కొట్టుకుంటాం, కొట్టుకోం, అత్యవసరం వస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు చెప్పాలి తప్ప వీటితోటి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాళ్ళు మోసం చేయడం తప్పే. కానీ వారాహి ఉపాసన ఎప్పటిది కాదు, యోగ యోగాలుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది. బ్రహ్మాండ పురాణం వ్యాసుడు రాశాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది. అవి కూడా కాదంటే అది వాళ్ళ కర్మ. సంతోషం అండి. మంచి అంటే ఒక నిర్ధారణ అనేది జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే పెద్ద పెద్ద జ్ఞానులు, యోగులే వారాహి అమ్మవారిని ఆరాధించరు, మీరెవరు ఆరాధించడానికి అని ఖచ్చితంగా చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మీడియా ముఖంగా. అసలు లేదు అందరూ ఆరాధించే వాళ్ళు. అంత మొత్తానికి జనాలకి ఏమైపోయిందంటే ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా సమయం ఉంటే ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీ అనుమతి ఉంటే మరొక వీడియోలో తప్పకుండా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.